నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సోషల్ మీడియాలో తనను అవమానపరిచేలా ఉన్న మీమ్స్ పై నటి రేణుకా దేశాయ్ స్పందించారు. మీమర్లపై మండిపడ్డారు. అవమానకరంగా మీమ్స్ ని చేసిన వారిపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు. తన కూతురు తనపై వచ్చిన మీమ్స్ ని చూసి ఎంతో ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భయంకరమైన వ్యక్తులారా, మీకు ఓ కుటుంబం ఉందని గుర్తు చేసుకోమంటూ ఆమె చురకలు అంటించారు. మీ తల్లిని అవమానించేలా ఇన్‌స్టాలో పోస్ట్ కనిపిస్తే మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇలాంటి అకౌంట్లను మెయింటైన్ చేసే విచక్షణ లేని వ్యక్తులను చూస్తే తనకు ఎంతో అసహ్యంగా ఉందని చెప్పారు. తనపై వచ్చిన మీమ్స్ లను చూసి తన కుమార్తె ఎంత బాధపడిందో తనకు మాత్రమే తెలుసునని అన్నారు. ఆ రోజు ఆమె అనుభవించిన బాధ ఊరికే పోదని అన్నారు. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో వారిని వెంటాడతాయని చెప్పుకోవచ్చారు. ఈ తల్లి శాపం ఖచ్చితంగా మీకు తగులుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అకౌంట్లను మెయింటైన్ చేస్తూ కంటెంట్ చేసేవారు చాలా భయంకరమైన వ్యక్తులు అంటూ చెప్పుకోవచ్చారు. ఈ పోస్ట్ చేయడానికి ముందు 1కి 100 సార్లు తాను ఆలోచించానని రేణు దేశాయ్ అన్నారు. అయితే నా కుమార్తె అనుభవించిన బాధ కన్నీళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఆయన సతీమణి అన్నా లెజినోవాలతో తన కూతురు కొడుకు ఆద్య అకిరా నందన్లు ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఇదెంతో క్యూట్ ఫోటో అంటూ నెటిజన్లను కామెంట్ చేస్తున్నారు కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.